వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. సమస్యల పరిష్కారంకే రోడ్డెక్కిన సర్పంచులు వివరాలు. ప్రభుత్వం తక్షణమే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని అల్లూరు జిల్లా పరిధిలో గల సర్పంచులందరూ మమేకమై నేడు పాడేరు ప్రధాన కూడల వద్ద అంబేద్కర్ విగ్రహం నుండి నేటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా ఐటీడీఏకి చేరుకున్న సర్పంచులు జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా డిఆర్ఓకి సర్పంచులు సమస్యలు ఇబ్బందులు తెలియజేసి వినతి పత్రం అందజేశారు. తప్పనిసరిగా మీ సమస్యలు ప్రభుత్వంకి తెలియజేస్తానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మీడియాతో మాట్లాడుతూ దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు. అటువంటి గ్రామాలు అభివృద్ధి చేయాలంటే పంచాయతీలకు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి పదంలో నడుస్తాయి. కానీ నేటి ప్రభుత్వాలు వాటికి విరుద్ధంగా పంచాయతీ నిధులు నిలిపివేసి అభివృద్ధికి అడ్డుపడడం నిజంగా అన్యాయమని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించడం దారుణమని, గతంలో వైసీపీ ప్రభుత్వం సర్పంచులు రోడ్డెక్కేలా చేసింది. నేడు ఈ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తూ సర్పంచులను రోడ్డెక్కించేలా చేయడం దౌర్భాగ్యం కాదా అని ప్రశ్నిస్తూ తక్షణమే మా సమస్యల పరిష్కారం చేయాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను సర్పంచులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా మరి సర్పంచులంతా ఏకమై ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమాలపై, అలాగే గ్రామ పంచాయతీల్లో రావాల్సినటువంటి కేంద్రం నుండి రిలీజ్ చేసినటువంటి గ్రామ పంచాయతీలో 15వ సంఘం ఆర్థిక నిధులు మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గత 4 నెలలుగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము మరి పంచాయతీ ఖాతాలో జమ చేయలేదు. మరి ఆ యొక్క మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్లూరు సీతారామరాజు జిల్లా సర్పంచులంట ముక్త కంఠంతో శాంతియుతంగా ఈ యొక్క నిరసన ర్యాలీ చేస్తూ మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మరి రావడం జరిగింది. మరి అయ్యా, మరి మా యొక్క శాఖ మాచ్యులు గౌరవనీయులు కొనదల మరి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏజెన్సీలో వచ్చారు, గిరిజన ప్రాంతంలో మీరు అన్నీ చూసి వెళ్ళి మరి ఎక్కడైతే ఏంటి కావాలని ఇస్తున్నారు. మరి మీ శాఖలో పంచాయతీ శాఖ మరి గ్రామ పంచాయతీల్లో మరి మేజర్ పంచాయతీ ఉంటుంది, మైనర్ పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా, లేదంటే ఒక ట్యాంక్ క్లీన్ చేయాలన్నా, లేదా ఒక కరెంట్ పోల్లో మరి బల్బు వేయాలన్నా మరి 15వ సంఘం ఆర్థిక నిధుల నుండి మేము మరి తీసుకొని మరి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అటువంటి తరుణంలో ఇప్పుడు దాకా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా లేదు సార్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు గంగలో కలిపేశారు, ఇప్పుడేమో మీరేమో ఏకంగా సముద్రాన్నే మా సర్పంచులందరినీ కలిపేయడానికి మీరు మరి కంకణం కట్టుకున్నట్టున్నారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రుల వారు దయచేసి ఈ గ్రామ పంచాయతీల మీద మీకెందుకు ఇంత మరి చిన్న చూపు అని మీకు అడుగుతున్నాము. మరి ఇంతమందిని సర్పంచులు రోడ్డెక్కామంటే అది మీరు ఆలోచన చేయాలి. మరి గ్రామ పంచాయతీలో మరి దేశానికి పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలే అంటారు. మరి ఆ గ్రామ పంచాయతీలే మీరు మరి నిర్వీర్యం చేశారు. దయచేసి ఇప్పుడు కన్నా గుర్తుంచుకొని గ్రామ పంచాయతీలు ఏవైతే రావాల్సినటువంటి 15వ సంఘం నిధులు మాకు పంచాయతీ ఖాతాలో జమ చేసినట్లయితే మరి వెంటనే దాన్ని ఇప్పుడు వస్తున్నటువంటి సీజనల్ ప్రకారం మరి ఇది వర్షాకాలం, మరి చాలా ఇబ్బందులు కొనుక్కున్నటువంటి తరుణం, ఇటు మలేరియా కానీ డైరియా కానీ వచ్చే తరుణం ఉన్నాయి. కనీసం బ్లీచింగ్ కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నాము పంచాయతీల్లో. ఇదన్నీ మీరు అనుకున్నగా తీసుకొని మేమేదో మరి కింద పంచాయతీలు వేరే సార్, మైదాన ప్రాంతాలు వేరు, గిరిజన ప్రాంతాలు ఉన్న పంచాయతీలు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడిన తర్వాత ఊట బావిలు ఉన్నటువంటి మా ట్యాంకుల్లో మేము క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ బ్లీచింగ్ అవసరం. ఆ బ్లీచింగ్ కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవు. దయచేసి మీరు వెంటనే పరిగణనలో తీసుకొని ఏవైతే గ్రామ పంచాయతీలో 15వ సంఘం నిధులు రావాలో వెంటనే మాకు విడుదల చేసినట్లయితే మేము మరి చాలా సంతోషిస్తామని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే పంచాయతీరాజ్ మంత్రివర్యులు కూడా విన్నపించుకుంటున్నాం సార్. నమస్తే అండి, నా పేరు కుందా రామకృష్ణ, సర్పంచుల సంక్షేమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జీకే దావనపల్లి పంచాయతీ సర్పంచ్ అండి. ఈరోజు మరి గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘ నిధులు కోసమని ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి మరి అబద్ధపు హామీలతో ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము కూడా సర్పంచులుగా గ్రామాల్లో ఒక సర్పంచ్కి ఎన్నిక కోసం
స్థానిక ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం కోసం మరి మేము కూడా ఎన్నో హామీలు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. మాకు వచ్చినటువంటి ఆదాయం అనేది మరి రాష్ట్రాలకి ఏ విధంగా అయితే పన్ను రూపాయల్లో ఆదాయం వెళ్తుందో మాకు కూడా నా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు అనేది ప్రతి 5 సంవత్సరాలకి ఆర్థిక సంఘం నిధులు అనేది విడుదల చేస్తూ ఉంటుంది. మరి గతంలో 14 ఆర్థిక సంఘం నిధులు ఉన్నప్పుడు మరి అలాగే వైసీపీ ప్రభుత్వం పక్కదారిని పట్టించడం అనేది జరిగింది. ఈరోజు 15వ ఆర్థిక సంఘ నిధులు కూడా మరి ఏదైతే ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సౌలభ్యం కోసం అబద్ధపు హామీలతో మరి మాకు రావాల్సిన నిధులను పక్కదారి పట్టించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ చర్యకు నిమిత్తం మరి ఈరోజు ప్రతి ఒక్క సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, లేదంటే మరి దేశానికి పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి గ్రామాల అభివృద్ధి చేయాలంటే గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఆదాయం వనరులు అనేది ఉండాలి. మరి ఆ ఆదాయ వనరులు లేక ఈరోజు మరి చాలామంది సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి చిన్నవి ఒక మోటార్ బాగపోతే ఆ మోటార్ రిపేర్ చేసుకోవాలనే పరిస్థితి లేదు. మరి వీధి నిర్వహణ మరి మన ఏజెన్సీ ప్రాంతంలో మరి చుట్టూ అడవి ప్రాంతంలో మనం ఉంటాం. ఇటువంటి ప్రాంతంలో వీధి నిర్వహణ వీధి బల్బు లేక మరి మనకు వచ్చిన పాములు కావచ్చు ఇతర మరి జంతువుల నుంచి భయాలతో ఈరోజు మన గ్రామాలు బతుకుతూ ఉంది. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు మరి ఈరోజు మనకు వర్షాకాలం అనేది ఈరోజు మరి త్వరలో రానున్నది. ఈ వర్షాకాలంలో మరి మన ఏరియా అంతా కూడా బురదమయంగా మరి అనేక చండాలంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటికి మనము క్లీన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మరి పారిశుద్ధ్యంగా డబ్బులు కావాలి. రెండోది ఈరోజు మాకు ప్రధానమైన సమస్య మరి ఏదైతే క్లాబ్ మిత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయినా భరించాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం అయినా భరించాలి వాళ్ళకి ఇచ్చే జీతాలు. మరి మాకు ఇచ్చేటువంటి అతి తక్కువ అంటే జనాభా ప్రాతిపదికంగా ఇచ్చే ఈ 15వ ఆర్థిక సంఘ నిధులు మరి అక్కడ మాకు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ కావచ్చు మిగతా ఇతర జీతాలు ఇచ్చుకోవడం వల్ల మరి మాకున్నటువంటి ఈ నిధులు కూడా నాకు కొరత పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఇలాగా మాకున్నటువంటి ఈ ఏదైతే నిధుల కొరత వల్ల మా పంచాయతీ అనేది కుంటుపడుతూ ఉందో ఈ విషయమై మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులకు ఉద్యమం తప్పలేదు. ఈ ప్రభుత్వము మరి గతంలో మరి ఏదైతే ఆగస్టు 23వ తారీఖున రాష్ట్ర మొత్తంగా మరి వైసీపీ ప్రభుత్వం చేయలేని రీతిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న ఉద్దేశంతో ఈ అబద్ధ ఎన్నికల హామీల్లో భాగంగా మరి ఆగస్టు 23వ తారీఖున మరి భారీ ఎత్తున గ్రామ సభలు అనేది పెట్టి నిర్వహించడం జరిగింది. ఈరోజు గ్రామ సభల్లో మేము తీర్మానం చేసిన ఆ తీర్మానాలు ఏమయ్యాయి అనేది కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు MGNRGS నిధులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఈరోజు ఏ గ్రామాల్లో కూడా ఏజెన్సీ 11 మండలాల్లో ఒక్క నిధులు విడుదల చేసినటువంటి దాఖలు లేవు. ఈరోజు గతంలో మరి ఏదైతే మరి గత కాంగ్రెస్ టైంలో ఈరోజు MGNRGS చట్టం తీసుకురావడం గతంలో సీసీ రోడ్లు అనేవి మన గ్రామాల్లో వేసుకోగలిగాం. మరి ఈరోజు అటువంటి సీసీ రోడ్లు వేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు అనేది వాళ్ళ ఎన్నికల అబద్ధాలు హామీల కోసం పక్కదోర పట్టించడం చాలా దుర్మార్గమైన ప్రక్రియ. మరి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మరి పంచాయతీలకి మరి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఈరోజు తీర్మానాలనే చేయించుకోవడం జరిగింది. మరి మా చేత తీర్మానాలు చేసుకున్నటువంటి ఈ తీర్మానాల తాలూకా ₹1 మీరు ఎక్కడి ఖర్చు పెట్టారనేది కూడా జవాబు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనంతగిరి మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుమ్మగూడ పంచాయతీ అన్ని విషయాలు చెప్పారు తమ్ముడు రామకృష్ణ గారు. సచివాలయ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతి పంచాయతీలోనూ 9 నుంచి 12 మంది ఉద్యోగస్తులకు ఉంచింది. ఈరోజు 3 పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్గా చేస్తున్నారు. అది చేయడం అనేది చాలా ఇబ్బందికరం. అక్కడ ఒక విఆర్ఓ కూడా లేడు. ఒక్క పంచాయతీనే చూసుకోవాలన్నటువంటి విఆర్ఓ 3 పంచాయతీలు గేట్ చూస్తారు. ఇదైతే చాలా దారుణం. సిఎఫ్ఎం నిధులు రావడంతో పాటు లేకపోతే ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు లేకపోగా వ్యవస్థలన్నీ ఇలాగ నాశనం చేస్తుంటే ఇంకెలాగా ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు ఎక్కడ నెరవేరుతాయి? మీరు ఇచ్చే హామీలు ఎక్కడున్నాయి? ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అనేది ఎక్కడ ఏ విధంగా రద్దు చేయమన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీశారు. బియ్యం ఇంటింటికి వెళ్ళేది అది కూడా ఆ బళ్ళు కూడా తీశారు. వాళ్ళ జీవితాల్లో కూడా మట్టి కొట్టారు. ఇప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ కూడా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ తగ్గించి మళ్ళీ వ్యవస్థను మళ్ళీ పాడు చేస్తున్నారు. అదైతే మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు ఏమైనా సరే కానీ ప్రజలు మంచిని కోరుకోవాలా తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి అనేది ఉండకూడదు.
ఇప్పుడు ప్రతి పంచాయతీలోనూ 12 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి పంచాయతీలోని ఇప్పుడు సచివాలయంలోని ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తీసేస్తున్నారు, వెల్ఫేర్ తీసేస్తున్నారు, విఆర్ఓ తీసేస్తున్నారు. అక్కడ చూస్తే 2-3 ఉంటారు అంతే, అంతగా తప్ప ఇంకెక్కువ మంది ఉంటారు. కనుక వ్యవస్థ ఏదైతే ఉందో పూర్వకాలంకు ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఉండాలి. అక్కడ పనిచేసినటువంటి 12 మందో లేకపోతే 9 ఉద్యోగస్తులు ఉండాలి తప్ప ఈ 3 పంచాయతీలు కలిపి ఒక క్లస్టర్గా చేయడం అనేది మంచి విధానం కాదు, మంచి పద్ధతి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అయితే మంచి పద్ధతి కాదు. అంటే మీరు హైదరాబాద్ ప్రాంతంలో అలాగుంటారు. పంచాయతీలో గవర్నమెంట్ వాళ్ళకి రావాల్సిన నిధులు వస్తాయి. సో ఇక్కడ పంచాయతీ నడపాలంటే కేవలం గవర్నమెంట్ ఇచ్చే 15 ఆర్థిక సంఘం నిధులతో నడిపించాలి. ఈరోజు కనీసం అక్కడ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు జీతాలు ఇవ్వాలన్నా కూడా పంచాయతీ నుంచి ఇవ్వాలి. ఆ పంచాయతీలో డబ్బులే లేదు. సో మళ్ళీ వాళ్ళకి అన్ని రాజు గ్రీవెన్స్గా పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్కి వచ్చి సర్పంచ్ సెక్రటరీ మాకు జీతాలు ఇవ్వలేదు మళ్ళీ ఫిర్యాదు చేస్తారు.